హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ముల్లంగి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవైతే వేరుశనక్కాయలు, పచ్చి వేరుశనక్కాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకనే మా నాన్న తీసుకొచ్చాడు, అవి కోస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం పచ్చి వేరుశనక్కాయలు అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. సీజన్ బట్టి ఏ సీజన్లో వచ్చాయి అవి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాకైతే అలాగే ఇష్టము. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇది నా చిన్నతనంలో అయితే ఒక్క ఒక్క చెట్టుకే చాలా కాయలు అనేవి వచ్చాయండి. పాపం ఈ చేలు ఈ విత్తనాలు వేసిన దగ్గర నుంచి కూడా వర్షాలేనండి. పాపం రైతులకి ఈసారి అయితే నష్టమేనండి. ఎందుకంటే కాయలు అనేది ఎదుగుదల లేదు, అన్ని పిందలుగానే ఉన్నాయి. అసలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇంతకుముందు అయితే. మా నాన్న నా చిన్నతనంలో అయితే ఇది చేలోనే తాటేకేసి కాల్చి తీసుకొచ్చేవాడు ఇంటికి. అసలు చాలా బాగుండేయండి. ఈ కాయ కోతలు కానీ ఇవి జనవరి ఆ టైం వరకు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ మిషనరీస్ వచ్చేసరికి మాకు ఊర్లో కూడా కాయలు పొలాలు ఉన్న వాళ్ళ దగ్గర తప్ప మిగతా ఎవరి దగ్గర అంత ఎక్కువగా ఉండట్లేదండి. లేకపోతే ఇంతకుముందు అయితే ఆడవాళ్ళు వెళ్ళి కోసేవాళ్ళు కదా, అప్పుడు ప్రతి ఇళ్లలో కూడా ఈ కాయలు అనేవి ఎక్కువగానే ఉండేవి. అందుకని భూమిలో కూడా సారం అనేది ఏమీ ఉండట్లేదండి. సేంద్రియ ఎరువుల ద్వారాగా మనం పంటలు అనేది పండించుకుంటే భూమికి కూడా బలం.